విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, సోషల్ మీడియాలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే మితిమీరి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే భాష, ఇప్పుడు మనం కొడాల నాని గారి భాషని సోషల్ మీడియాలో చాలా మంది వాడతారు. కాకపోతే మనం దాన్ని ఎప్పుడు పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ అర్హత ఏంటో మనకు తెలియదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్, వాళ్ళు జీవితంలో కొంచెం సాధించుంటారు. వాళ్ళు కొంతమందికి ఇన్స్పిరేషన్గా నిల్చుంటారు. అలాంటి వ్యక్తులు కూడా అంత లేకిగా మాట్లాడుతుంటే మాత్రం వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది, అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. అలాంటి అవును. ఇద్దరు వ్యక్తుల్లో మొదటగా పోసాని కృష్ణమురళి సార్. పోసాని ఆ! కృష్ణమురళి ఏంటంటే, ఆయన ఎంత చెప్తాడు, తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం, నేను గుంటూరు నుంచి వచ్చాను, నేను తెలుగులో ఎంఫిల్ చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఆడి సంఖ ఈడి సంఖ నాగి నేను తెలుగు ఇండస్ట్రీలో రైటర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను, ఈ రోజు ఇంత స్థాయికి వచ్చానని చెప్పుకుంటాడు. నిజంగా నువ్వు అంత స్థాయికి వచ్చావు అంటే, నథింగ్ నుంచి అంత స్థాయికి వచ్చావంటే జనరల్ డెఫినెట్గా ఓ 10 మందిని ఇన్స్పైర్ చేస్తావు. అలాగే ఆయన పోసాని కృష్ణమురళి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఒక కథకుడిని ఐడెంటిఫై చేసి ఈ రోజు ఇండస్ట్రీకి ఇచ్చాడు. అలా పోసాని కృష్ణమురళి గారి మీద అందరికీ గౌరవం ఉండేది. కానీ ఎందుకో గత 5 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చినాక పోసాని కృష్ణమురళి వాడే భాష, అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిపోతుంది, లేకపోతే కేసీఆర్ టీఆర్ఎస్ గా ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఆయన దాని కేసీఆర్కి ఎగనెస్ట్ గా పెద్ద ఆర్టికల్స్ రాశాడు పేపర్లో. ఆ అలాగే చంద్రబాబు గారిని పొగుడుతా కొన్ని గొప్ప ఆర్టికల్స్ రాశాడు, ఇవన్నీ చేశాడు. అవన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక లిమిట్ లో ఉండి చేశాడు. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడో అప్పటి నుంచి ఆ భాష మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటిది ఈరోజు కట్ చేస్తే, మా కొడుకు మా కొడుకు కోసం నేను మారిపోతున్నాను, నా కొడుకు నన్ను ఒకే ఒక కోరిక అడిగాడు, నాన్న నువ్వు రాజకీయాలు మానేయమన్నాడు, సో నేను మానేస్తున్నాను వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు. ఎలా చూడాలి సార్? అంటే వీళ్ళందరికీ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే పేమెంట్ కట్ అయిపోవటం వల్ల ఆ ఉద్యోగం మానేశారనుకోవాలా, లేకపోతే నిజంగా పరివర్తన జరిగింది అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కాబట్టి వీళ్ళకి సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు రావు, అలాగే వాళ్ళ కొడుకును కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఎవరో ఆదరించరని చెప్పి ఇలా ప్లేట్ తిప్పాడు అనుకోవాలా? ఎలా చూడాలి సార్ దీన్ని? ఎలా చూసినా సరే ఇది మరి అదృష్టమో, దురదృష్టమో, దరిద్రమో ఏం ఏం చెప్పాలో తెలియదు కానీ ఆయన రాజకీయ అరంగేట్రం చేసింది మా కాన్స్టిట్యున్సీ నుంచే. అవును. చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ నుంచి పిఆర్పి తరపున ఆయన పోటీ చేశాడు. ఉమ్, మరి ఇక్కడి నుంచే అసలు ఆ దరిద్రం మొదలైందేమో మరి తెలియదు కానీ ఉమ్, ఆ తరువాత ఆయన ఏ రకంగా మారిపోయాడు అని అంటే ఉమ్, మరి యాక్చువల్గా అనకూడదు ఆ మాట. ఇప్పుడు అంటే ఇప్పుడు మరి ఏంటో పీడీ చట్టాలు తీసుకొస్తున్నారంట మరి సోషల్ మీడియాలో మాట్లాడే దీని మీద కూడా ఉమ్, వాళ్ళు ఈ రకంగా చేసే అవకాశం ఉంది. వీళ్ళు రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ అనిశ్చితిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రివెంటివ్ దీనికోసం మనల్ని తీసుకెళ్ళి లోపలేసి 12 నెలలు అసలు కోర్టుకు కూడా పెట్టకుండా ఆందుని పెట్టొచ్చు. అలాంటి ఓకే. పీడీ చట్టాల్లోకి ఈ సోషల్ మీడియా పోస్టింగ్లను కూడా పెడతారంట. ఓకే. మరి దీంతో పాటుగా మరి రాజకీయ నాయకుల పోస్టింగ్లు కూడా పెడితే బాగుంటదేమో. ఎంతసేపు మనం పోసాని మాట్లాడిన మాటలకు కానీ లేకపోతే ఆర్జీవి అన్న మాటల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ కాకపోతే ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవును. అయ్యి అనకూడదులే కానీ ఇప్పుడు అంటే మళ్ళీ నీకేం తెలుసోయ్ అని కింద కామెంట్లు బోల్డ్ వస్తాయి. చంద్రబాబు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డిని సైకో అనొచ్చునా? ఉమ్, అనొచ్చా? ఉమ్, కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఎక్కువ మాటలు మాట్లాడాడు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఉమ్, అదే పవన్ కళ్యాణ్ ఏమి అనకుండానే ఆ రోజున ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ నాయకుల పంచలు ఓడదీసి పరిగెత్తించి కొడతానన్నాడు. ఏమో ఇప్పుడు అలా చేస్తాడేమో సార్, ఆయన మీద కూడా పీడీ చట్టం పెట్టాలి అని అనొచ్చు, అడగొచ్చుగా మనం. ఉమ్. అంటే కేవలం సోషల్ మీడియా పోస్టుల మీదనే పీడీ చట్టం చేస్తారా మరి రాజకీయ నాయకుల వ్యాఖ్యల మీదనా? అది బహిరంగ ప్రకటనే కదా అది కూడా. ఇప్పుడు అంతే కదా. సోషల్ ఇప్పుడు మీడియా పోస్ట్ అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో మనం పోస్ట్ పెడుతున్నాము, ఏం పెడుతున్నాం? వీళ్ళు మాట్లాడిన మాటలే కదా పోస్టులు పెడుతుంది. ఇప్పుడు ఈ రోజు మనం ఒకప్పుడు కొడాల నానిని చూసుకున్నా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ కదా. గారిని చూసుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చేసి ఎలాంటి మాటలు మాట్లాడారు? సో ఇది తప్పుగా అయినప్పుడు అది తప్పు అవుతుంది కదా. అది మరి ఇప్పుడు వాళ్ళ వ్యాఖ్యలను కూడా ఈ దీని అండర్లోకి తీసుకొని రావాలి కదా, ఉమ్, పీడీ యాక్ట్ కిందకి. ఉమ్, వాళ్ళు కూడా ఏమైనా చేస్తారేమో చూడాలి.
ఏం అయితే ఇప్పుడు చట్టం లేదో అమెండ్మెంట్స్ ఏదో అంటున్నారు, ఎంతవరకు జరుగుద్దో. ఈ అసెంబ్లీలోనే దాన్ని ఆమోదిస్తారు అని అన్నారు, కానీ మరి అసెంబ్లీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. ఆ ఇక ఇక పోసాని కృష్ణమురళి గాని, ఆర్జీవి గాని, శ్రీరెడ్డి గాని ఇలాంటి వాళ్ళ వ్యవహారానికి వచ్చేటప్పటికి వీళ్ళు యాక్చువల్ గా ఆ రోజున తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తున్నాము అనుకొని మాట్లాడారా, ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అధికారంలో రావటం అనేది కల్లో మాట అని వాళ్ళు గట్టిగా నమ్మి ఆ పని చేశారా, లేకపోతే ఆ ఈ రోజు జరిగేది ఏదో ఈ రోజు జరిగిపోయి చూద్దాం, కావాలంటే రేపు వాళ్ళకి సారీ చెప్పేసో కాళ్ళ మీద పడిపోయో తప్పించుకోవచ్చులే అనుకొని మాట్లాడారు. కానీ ఆ రోజున దరిద్రపు దిక్కుమాలిన మాటలన్నీ పోసాని కృష్ణమురళి మాట్లాడాడు, అనవసరమైన విషయాలన్నీ మాట్లాడాడు. దానికి కొన్ని వేరే వేరే కారణాలు కూడా ఎదుక్కున్నాడు. ఏదో ఒక శ్రీశ్రీ పద్యంలో ఆయన కొంచెం మరి ఆయన ఏ ఆవేశంలో రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని ఆయన ఓ పద్యంలో కొన్ని ఒక చోట రాయటం జరిగింది. ఎస్పెషల్లీ ఆ మాటని ఆ మాటని గట్టిగా నొక్కి ఒక్కానించి 10 సార్లు అదే మాట అని నేను ఎదుటి వాళ్ళని అంటున్నాను అనే విషయం, ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఆ మాటని 10 సార్లు ఒత్తినప్పుడు మరి గుర్తు రాలేదా కొడుకు చెప్పే మాటలు? ఈ రోజు వద్దన్నాడంటే ఆ కొడుకు ఆ రోజు ఆపాలి కదా. అసలు ప్రెస్ ముందు పోయి నిన్నెవరయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడముందని ఆ కొడుకు ఆ రోజు అడగాలి కదా, ఆయన భార్య ఆ రోజు అడగాలి కదా. ఆ రోజు అడిగినా కూడా నేను విస్మరించేశాను, వచ్చాను, ఏడు దాకా వచ్చాను అని అంటే ముందుకు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు వెనక్కిపోతావు? అట్నే జైల్లోకి పో, రా బయటికి, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ పోదు గాని. లేదు ఖచ్చితమైన రాజకీయాలు చేస్తానంటే ఆ రోజు నుంచి నువ్వు మాట్లాడకుండా ఉండాలి. లేదు మనిషి ఈ రోజు నేను మారాను అని అనుకుంటే పాలిటిక్స్ వదిలేయకుండా, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, మేము చేసే విశ్లేషణ లాగా మంచి మాటలతోటి మీరు కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే రకంగా మాట్లాడండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. పోసాని మిగతా వాళ్ళు పోసాని చాలా మంది ఉన్నారు కదా. పోసాని మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయంటే సార్, ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అటాక్స్ చాలా తక్కువ వెళ్తారు, ఎస్పెషల్లీ అవును. ఆడవాళ్ళు ఉంటే చాలా తక్కువ వెళ్తారు. అలాంటిది పోసాని అంటే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారికి ఎంత గౌరవిస్తారో కూడా మనం చూసాం. అలాంటి పోసాని చిరంజీవి కూతురు లేచిపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం, చిరంజీవి కూతురు ఎలా తయారైపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం, తెలుగుదేశం వాళ్ళే చేశారు అని చెప్పి దాన్ని చంద్రబాబుకి అంటగట్టి ఎంత ఎమోషనల్ గా ఇచ్చేద్దామని చూశాడు సార్. అది మనం చూడలేదా? అవును, నిజంగా నువ్వు చూసాం. నిజాలే మాట్లాడేవాడు అయితే ఆ మాట మాట్లాడతావా? అదే అలాంటిది ఈ రోజున ఆర్జీవి ఏం చేశాడు, నేను అసలు ఎక్కడ ఒక్కటి కూడా మార్ఫింగ్ ఫోటో ఎక్కడ ఏం వాడలేదు, నేనేం మార్ఫింగ్ చేయలేదు, అయ్యి అసలు నాకు సంబంధమే లేదు అని హైకోర్టులోనే అబద్ధం చెప్పాడు. యాక్చువల్గా ఆ కారణానికి అతను పోస్ట్ అరెస్ట్ చేయాలి. ఉమ్, ఆయన ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఉంటుంది చూసారా? అవును, అవి తిరుగుతా ఉన్నాయిగా. ఉమ్, ఈ రోజు మళ్ళీ తిరుగుతా ఉన్నాయి. ఉమ్, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పవన్ అవును. కళ్యాణ్, ఉమ్, వీళ్ళ ఫోటో ఒకటి. దాన్ని ఉమ్, ఏమంటారు? ఉమ్, ఎవడో మార్ఫింగ్ చేశాడు, దాన్ని నేను పోస్ట్ చేశానని చెప్పారనుకో, ఉమ్, పోస్ట్ చేసి నిన్ను నువ్వే మార్ఫింగ్ చేశావు అని అంటారు. ఎందుకో ఉమ్, తెలుసా? ఉమ్, నువ్వే నీకు చేత కాకపోయినా, నీకు ఫోటోషాప్ రాకపోయినా ఉమ్, వేరే వాడితో చేపించి ఇది నాదని పెట్టుకుంటావు కదా. ఉమ్, అంటే కూర్చొని ఆ ఆ ఫోటోని ఆ ఆర్జీవి దిద్దాడని, ఉమ్, ఎవడో చేసిన దాన్ని పోస్ట్ చేశాడు అని పోస్ట్ చేస్తే నువ్వే బరాయించాలి, నువ్వు మార్ఫింగ్ చేసినట్టే లెక్క. ఇంకా ఉమ్, నేనేం మార్ఫింగ్ చేయలేదు అనంటే టెక్నికాలిటీ చెప్పమాకేడ. ఉమ్, అలాంటి అడ్వాంటేజ్లు తీసుకుని ఇతను తప్పించుకునే ప్రయత్నాలు ఇతను చేస్తా ఉన్నాడు. వీళ్ళందరేమో ఆ రోజు నోరు వాయి పట్టకుండా మాట్లాడారు. ఈ ఉమ్, రోజున శ్రీరెడ్డి ఏమో కాళ్ళు పట్టుకుంటాను అంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పోసాని, ఆర్జీవి వీళ్ళిద్దరూ అనంటే వీళ్ళ దగ్గర బతకటానికి కనీసం డబ్బులన్నా ఉన్నాయి. డబ్బులు ఉంది. ఆర్జీవి దగ్గర ఎంత లేదన్నా అది కొన్ని కోట్లే ఇప్పుడు ఉంది. ఇప్పుడు అతను బతుకు బండి ఖచ్చితంగా నడుపుకోవటానికి డబ్బులు ఉంటాయి. ఉమ్, పోసాని కృష్ణమురళి దగ్గర డబ్బులు కావలసినంత ఉంటాయి. ఉమ్, మరి శ్రీరెడ్డి పరిస్థితి చెప్పండి. అదేదో చెబుతారు చూడండి, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు బాబు అన్నట్టు, నోరాడితే గాని జీవనం సాగించలేని స్థితిలో ఉండి మరి శ్రీరెడ్డి మాట్లాడిందంటే కొంత ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ మాట్లాడిన మాటలు ఎనికి బావు కదా.
దానికి సంబంధించి కావాల్సిన వరకు అనుభవించి తీరాల్సిందే. అదే అంటే వీళ్ళని ఎక్స్క్యూజ్ చేసి అనే మాట అయితే నాకెందుకో అంత నప్పదు సార్. ఎందుకంటే వీళ్ళంతా కూడా చేసిన తప్పులే. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరికీ అంటే ఇప్పుడు శ్రీరెడ్డిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మేబీ ఆ అమ్మాయి లోక జ్ఞానం కానీ ఏది చూసుకున్నా సరే అంత ఉండకపోవచ్చు వీళ్ళిద్దరితో పోలిస్తే. కానీ పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మ ఇంత ప్రపంచాన్ని చూసి వాళ్ళు ఈ రోజు మనం ఇలాంటి నాయకుల మీద ఇలా మాట్లాడుతున్నామంటే రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న వాళ్ళ అధికారంలోకి పోయినా మన బతుకు ఏమవుతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు ప్రవర్తించుంటారు సార్ అసలు? వీళ్ళు అదేనండి, వీళ్ళ ప్రవర్తన తీరు ఏంటంటే ఆ రోజున వాళ్ళు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవ్వకుండా చచ్చిపోతాడు, ఉమ్, వాళ్ళు అనుకున్న మాట చెబుతున్నాను నేను ఉమ్, ఖచ్చితంగా. వాళ్ళు ఆ రోజున ఈ మాట మాట్లాడుకొని ఉంటారండి. ఉమ్, చంద్రబాబు నాయుడు ఇంకేందా సీఎం అయ్యేది, అతను రేపు ఎల్లుండి చచ్చిపోతాడు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట. ఉమ్, వీళ్ళు అనుకుంటానికి ఏమొచ్చా, అవును. అందుకంటే ఉమ్, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవడు. పవన్ కళ్యాణ్ ఇంకెప్పుడయ్యా ఆయన అధికారంలోకి వచ్చేది, ఎప్పుడు ఆయన 50% ఓట్లు సాధించి ఆయన అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అయ్యి అబ్బో ఇది చాలా దూరం ఉందిలే, వాళ్ళు ఇంకా అధికారం లేదు, ఇంకా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇంకా ఉమ్, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని రానివ్వడు, తొక్కేస్తాడు. ఉమ్, లోకేష్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు పనికిరారు. ఉమ్, వాళ్ళు ఆ రోజున ఆ విషయాన్ని గట్టిగా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిద్ది అనుకోలా, 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఆవంతున అధికారంలో ఉంటాడనుకుని నోటికి వచ్చిన మాటలు మాట్లాడాడు. యాక్చువల్ గా ఆడ నోరు కాదు, ఉమ్, మరొక మాట వేసుకోవాలి అక్కడ. ఉమ్, ఆ మాట మనం అనట్లేదు. అదే. ఉమ్, అడ్డంగా బలిసి మాట్లాడారు ఆ రోజున. ఉమ్, ఎందుకు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పసం అట్నే ఆ, అధికారంలో ఉంటాడు అని వాళ్ళు గట్టిగా నమ్మటం మూలాన నమ్మటం ఏమైంది ఈ రోజున, బొమ్మ ఎగరేస్తే బొమ్మ పడాల్సిన చోట చిత్తు పడింది. అదే. ఆ, చిత్తు చిత్తు అయిపోతున్నారు ఈ రోజు. అవును. యా, డెఫినెట్ గా పోసాని లాంటి వాడిని మాత్రం కంపల్సరీ క్షమించకూడదు సార్. పోసాని కానీ రాంగోపాల్ వర్మ కానీ. ఎవరిని క్షమించకూడదు, అదే. ఆహా. శ్రీరెడ్డిని కూడా ఏం ఆ, క్షమించకూడదు. అదే అదే. నేను ఆహా. నేను ఈ అనేది ఎందుకు ఏంటంటే, నేను ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే సార్, వీళ్ళు అంటే వీళ్ళకి నిజంగా ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు అనుకుందాం, వాళ్ళు డబ్బుల కోసం గడ్డి తిన్నారు అనుకుందాం. కానీ వీళ్ళకి డబ్బుల కోసం గడ్డి తినాల్సిన అవసరం లేదు ఆ కదా. పని కూడా లేదు. ఇప్పుడు అవసరం లేదు. ఉమ్, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారండి చాలా ఉమ్, మంది. దేనికి వస్తారు వ్యభిచారం, ఆ ఆ కోపంలోకి దిగటానికి ఉమ్, మోసం చేసి తీసుకొచ్చి దింపే వాళ్ళు కారణం అయి ఉండొచ్చు, లేకపోతే బతుకు బండి నడవటక ఇక అంతకు మించిన వేరే గత్యంతరం లేక కావచ్చు, లేకపోతే తెలిసి తెలియని వయసులో ఏదో చేసి ఆ తర్వాత ఆ ఆ వేశ్యగా ముద్రపడి ఆ అందులో నుంచి తప్పించుకోవటానికి లేక ఆ వృత్తిలో కంటిన్యూ అవుతా ఉండేవాళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే వేసే వృత్తిలో ఉంటారు. ఒళ్ళు బలిసి రోజుకి 10 మందితో తిరగాలని ఎవరు రారుగా ఆ వృత్తిలోకి. అవును. కానీ అలా వస్తే ఎలా ఉంటది అంటే, వీళ్ళు వీళ్ళు తార్కాణం అన్నమాట. ఉమ్, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవును. కావాల్సినంత డబ్బు ఉంది చేయటానికి. రాజకీయంలో మిమ్మల్ని చేర్చుకుంటే మీరు శుద్ధంగా భాష మాట్లాడితే ఏ పార్టీలోనైనా అలాగనే ఉండిపోవచ్చు ఎంతకాలానికైనా. ఎందుకంటే ప్రత్యర్థులేగా అయినంత ఆ పార్టీల్లో అవును. మాట్లాడుకోవచ్చు, విమర్శలు చేయొచ్చు. బూతులు మాట్లాడకుండాను మార్ఫింగ్ ఫోటోలు చేయకుండా ఉన్నంత కాలం వీళ్ళని ఆపేవాడు ఎవడు ఉండడు. అవును. అసలు ఎవరు ఆపగలుగుతారు? వర్మకి ఎంత గొప్ప అవకాశం వచ్చింది సార్. ఆ, వీళ్ళకి కథానాయకుడు కథానాయకుడు సంఘంలో మహా పాపులారిటీ కూడా ఉంది. అవును, కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ సినిమాని వర్మ తీసే డైరెక్షన్ చేయాల్సింది వర్మ. అందులో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ఒకటి లేదని చెప్పి సినిమా డైరెక్షన్ చేయకుండా బయటకు వచ్చేసి ఆ రోజు నుంచి కక్ష కట్టుకున్నాడు ఆయన. అంటే ఆయనకున్న నోషన్స్ చూడండి. ఉమ్, ఆ తర్వాత ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు కదా, అవును. ఆ, ఆ అది తీయాలనేది వర్మ యొక్క కోరిక. అదే. ఉమ్, అది దాంట్లో చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలి, చంద్రబాబు నాయుడిని అవహేళన చేయాలి, అపహాస్యం చేయాలి అనేది అతని యొక్క ఇంటెన్షన్. ఉమ్, ఆ ఇంటెన్షన్ ఉన్నోడికి ఇప్పుడు నువ్వు మంచిగా సినిమా తీ అంటే కథానాయకుడు ప్రజానాయకుడు సినిమా ఎట్లా తీస్తాడండి వాడు. అదే. ఆ, సారీ, మహానాయకుడు. ఆ ఉమ్, వాడు కాదు అతను. ఉమ్, ఉమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఉమ్, ఎలా తీస్తాడు అతను? ఉమ్, యాక్చువల్గా ఏంటంటే ఆ వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడల్లా అలా వచ్చేస్తుంది. అదే. ఉమ్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఉమ్, మేము కూడా కొండబద్దల ఛానల్ని 7 సంవత్సరాల నుంచి నడుపుతున్నామండి. ఉమ్, మేము కూడా చేసేది రాజకీయ విశ్లేషణలే. ఉమ్,
ఏ రోజుకి ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ మీద మనం వాళ్ళు చేసే తప్పుడు విధానాల మీద ఎత్తి చూపించాల్సిన అవసరం వస్తుంది. ఉమ్, కానీ బూతులు మాట్లాడుతున్నామా? అదే. ఉమ్, ఉన్న మ్యాటరే కదా మాట్లాడుతున్నాం. ఉమ్, అవసరం అయితే ఏదన్నా ఒక చిన్న సామెత చెబుతాం, ఉమ్, దానికి తగ్గట్టుగా ఉండేది. ఇంకా ఉమ్, అందులో కూడా బూతెత్తికితే ఏం చెప్పలేం. ఇందాక మనం అనుకున్నాం సూది అవును. కోసం సూదికి వెళ్తే పాత రంకు బయటపడింది అని. ఉమ్, ఎలా అంటావయ్యా నువ్వు? రంకు అనే మాట ఎలా వాడతావు అని ఉమ్. అడగొచ్చు అడిగేవాళ్ళు ఎవరైనా సరే. అన్పార్లమెంటరీ కానీ అంటారా? నాకున్న ఇంటెన్షన్ అది కాదు కదా. అదే. ఆ, ఆ ఇంటెన్షన్ బట్టి ఉమ్, అట్లాగనే ఆర్జీవి ఇంటెన్షన్ వేరు, ఉమ్, పోసాని కృష్ణమురళి ఇంటెన్షన్ వేరు, శ్రీరెడ్డి ఇంటెన్షన్ వేరు. అందరూ చేసింది తప్పే, తప్పుకి శిక్ష పడాల్సిందే. ఉమ్, ఇందులో ఏదన్నా తక్కువ శిక్ష ఏదన్నా ఉంటే శ్రీరెడ్డికి పడాలి. ఉమ్, ఎందుకంటే ఉన్న అవసరాల ప్రకారంగా అదే. ఉమ్, ఆ ఆ అమ్మాయికి ఇప్పుడు ఫర్దర్ గా మళ్ళీ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అవును. అన్ని మాటలు మాట్లాడి ఏడ ఉద్యోగం చేయలేదు, ఉమ్, ఎక్కడ అవకాశాలు రావు. ఉమ్, ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు పాస్తులు ఏం లేవు. ఇప్పుడు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని తినటానికి ఉమ్, ఏదో ఒకటి చేసుకుంటే తప్ప బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీ మీద ఉమ్, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ మీరు కేసులు ఎక్స్ట్రా భారం వేశారనుకోండి, ఉమ్, ఏమైపోతుంది పాపం ఆలోచించండి ఒకసారి అనేది నా ఉద్దేశం తప్ప అదే. అట్లాగని శిక్ష ఇవ్వద్దని కాదు. అదే. ఆ, చూసి చూడనట్టుగా ఉమ్, వార్నింగ్ ఇచ్చన్న వదిలేయండి. ఉమ్, ఎందుకంటే కోర్టులు కూడా చాలా పనులు చేసినాయి. ఉమ్, భయంకరమైన బ్లండర్ మిస్టేక్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ని ఉమ్, యాక్చువల్ గా అయితే మామూలు సాధారణ ప్రజానీకమైన అయితే జైల్లో పెట్టేస్తారు. అవును. ఉమ్, వాళ్ళకి శిక్షలు ఏమేశారు? ఉమ్, బీసీ హాస్టల్కి వెళ్ళండి, ఎస్సీ హాస్టల్కి వెళ్ళి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ పిల్లలకి సేవ చేయండి, ఉమ్, ఇలాగ మీరు 4 వారాల పాటు చేసి దాని ఫుటేజ్ మాకు పెట్టండి అని ఆ శిక్ష వేశారు. ఉమ్, అలాంటి శిక్ష ఏదన్నా వేయండి. ఉమ్. తీసుకెళ్లి ఏ బీసీ హాస్టల్లోనో ఎస్సీ హాస్టల్లోనో వంట లేకపోతే చేయడానికి పెట్టండి, ఓ నెల తెలుగు రోజుల్లో లేకపోతే ఓ సంవత్సరం పాటు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనో జనసేన పార్టీ ఆఫీస్లోనో పెట్టాలి. ఆ అక్కడ దాకా వద్దులేండి పాపం, ఎందుకు ఆ, ఆ దాకా అవసరం లేదు. కానీ ఆ, మనకున్నాయి హాస్టల్స్. అదేలే సార్. ఆ, ఈ మా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే శిక్ష కదా వేసింది. అదేలే. ఆ, అనేది సేవ చేయడానికి పెట్టండి అక్కడ. అట్లాంటి శిక్షలు ఏదన్నా ఉంటే వేయండి అనేది నా ఉద్దేశం. అదే. ఎందుకంటే కన్సిడర్ చేయండి, లేడీ అనో ఇంకోటనో కాదు, ఉమ్, మరీ జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి రావాల్సినంత పరిస్థితుల్లో ఆవిడ లేదు కదా అనేది నా ఉద్దేశం. ఓకే. వీళ్ళైతే అట్ట కాదు కదా. యా, వీళ్ళని డెఫినెట్గా వేసేయచ్చు. దొరికినట్టు వేసేయచ్చు వీళ్ళని. దొరికినట్టు వేసేయటమే. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.